అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? దారి దోపిడి. రఘుపతి ఉండే ఊరు పట్టణానికి 10 మైళ్ళ దూరాన ఉంటుంది. అతని ఇంట ఏదో శుభకార్యం జరగబోతున్నది. దానికోసం అతని స్నేహితుడు శ్రీకంఠుడు చీకటిపడి గుర్రపు బండి కట్టించుకొని రఘుపతి ఉండే ఊరికి బయలుదేరాడు. పట్టణానికి రఘుపతికి ఉండే ఊరికి మధ్య చిట్టడవి ఉంది. ఈ అడవిలో కొంతకాలం క్రితం రఘుపతిని దొంగ దోచాడు. అది ఎలా జరిగినది? రఘుపతి శ్రీకంఠుడికి లోగడ చెప్పాడు. రఘుపతి ఏదో పని మీద పట్నం వచ్చి త్వరగా తెమలక చీకటిపడి తన ఊరికి బయలుదేరుతూ గుర్రపు బండి మాట్లాడుకున్నాడట. బండి చిట్టడవిలో చాలా దూరం వెళ్ళి ఒక మలుపు తిరిగేసరికి దారికి అడ్డంగా ఒక చెట్టు కొమ్మ పడి ఉంది. బండి ఆగిపోయింది. ఒక చెట్టు వెనక నుంచి ముసుగు మనిషి ఒకడు పదునైన కత్తితో వచ్చి రఘుపతి మెడకు కత్తి మొన ఆనించి ఉన్నదంతా ఇచ్చేయి అని డబ్బంతా తీసుకుని బండివాడి జేబులో ఉన్నది కూడా తీసుకుని చెట్ల చాటుకు వెళ్ళాడు. చీకటి ప్రయాణం వద్దంటే విన్నారు కారు. నా కూతురు పెళ్లికి కూడబెట్టిన 500 దొంగ కాజేశాడు అని బండివాడు లబలబలాడాడు. రఘుపతి తన ఊరు చేరాక బండివాడికి 500 ఇచ్చేసి ఆ రాత్రి వాణ్ణి తన ఇంటనే ఉంచుకొని మర్నాడు పంపేశాడు. ఏడాది క్రితం జరిగిన ఈ సంఘటన గురించే ఇప్పుడు గుర్రపు బండిలో రఘుపతి ఊరికి చీకట్లో పడిపోతున్న శ్రీకంఠం ఆలోచిస్తున్నాడు. ఇంతలో బండి అడవి చాలా భాగం దాటి ఒక మలుపు తిరిగేసరికి దారికి అడ్డంగా ఒక చెట్టు కొమ్మ పడి ఉంది. బండి ఆగిపోయింది. ఒక చెట్టు చాటు నుంచి ముసుగు మనిషి కత్తితో వచ్చి శ్రీకంఠుడి కంఠానికి కత్తి ఆనించి అతని దగ్గర ఉన్నదంతా ఊడ్చేసి బండివాడి జేబులో ఉన్నది కూడా తీసుకొని పోతూ పోతూ శ్రీకంఠుడితో, నీ దగ్గర ఉన్న ఆ మూట ఏమిటి అని అడిగాడు. చక్ర పొంగలి పిల్లల కోసం తీసుకువెళుతున్నాను అన్నాడు శ్రీకంఠుడు. ఆకలి మండిపోతోంది. చక్ర పొంగలి పెద్దలు కూడా తినవచ్చు అంటూ దొంగ మూటతో సహా పారిపోయాడు. దొంగ వెళ్ళగానే బండివాడు నా కూతురి పెళ్లి కోసం పోగు చేసిన 500 దొంగ కాజేశాడు అని లబలబలాడాడు. రఘుపతి అనుభవమే మళ్ళీ జరుగుతున్నది. బండివాడు కూడా తోడు దొంగేనన్న మాట. బండివాడు చెట్టు కొమ్మ దారికి అడ్డం తొలగించి బండిని ముందుకు నడిపించబోతుండగా శ్రీకంఠుడు కొంచెం ఆగు అన్నాడు. ఇంకా ఎందుకు? మరో దొంగ రావటానికా అని బండివాడు అడిగాడు. రాని, మన దగ్గర దోచుకోవటానికి ఇంకేముంది? అయినా నా డబ్బు నీ డబ్బు ఎక్కడికి పోవులే. త్వరలోనే అవి మనకు తిరిగి వస్తాయి. అందుకే ఆగమన్నాను అన్నాడు శ్రీకంఠుడు. అది ఎలా సాధ్యం అని బండివాడు అడిగాడు. శ్రీకంఠుడు విరగబడి నవ్వి, ఆ చక్ర పొంగలి పిల్లల కోసం తీసుకుపోతున్నది కాదు, ఎలకల కోసం తీసుకుపోతున్నది. నా స్నేహితుడి ఇంటి నిండా ఎలకలేనట. పట్నంలో మంచి ఘాటైన మందు తెమ్మన్నాడు. దొంగ దాన్ని తిని త్వరలోనే చస్తాడు. మనం వెళ్ళి మన డబ్బు తెచ్చుకోవచ్చు అన్నాడు. ఈ మాట విని బండివాడు తెల్లపోయి గజగజ వణుకుతూ, రంగా పొంగలి తీసుకురా అని గట్టిగా అరుస్తూ బండి మీద నుంచి కిందికి దూకాడు. శ్రీకంఠుడు చప్పున వాడి పీక పట్టుకొని దొంగ పీనుగా, దారి దోపిడీలో నీకు కూడా భాగం ఉందా అన్నాడు. బుద్ధి గడ్డి తిని ఇలా మొదలు పెట్టాం. నన్ను వదలండి, నా కొడుకు పొంగలి తిని చస్తాడేమో అన్నాడు బండివాడు ఆందోళనతో. ఇద్దరూ సమీపంలో ఉన్న పాకను చేరుకున్నారు. బండివాడు తొందరగా తలుపు తోసుకొని లోపలికి ప్రవేశించాడు. వాడి వెనకే శ్రీకంఠుడు కూడా లోపలికి వెళ్ళాడు. లోపల బండివాడి కొడుకు ఆవురావురమని సగం పొంగలి అప్పటికే తినేశాడు. అందులో ఎలకల ముందుందిరా నాయనా, తినేశావా అన్నాడు బండివాడు ఏడుపు గొంతుతో. ఏడిస్తే విషం విరగదు. నా మిత్రుడింటికి పద, వైద్యుడి చేత విరుగుడు చేయిస్తాం అన్నాడు శ్రీకంఠుడు. సంగతి తెలియగానే రంగడికి
నీరసము చెమటలు ప్రారంభమయ్యాయి. కడుపులో తిప్పటం ఆరంభమయ్యింది. ముగ్గురు బండిలో రఘుపతి ఇంటికి చేరారు. శ్రీకంఠుడు తండ్రి కొడుకులను వీధి గదిలో కూర్చోబెట్టి, ఇక్కడే ఉండండి, వైద్యుడికి కబురు పెడుతున్నాం అని లోపలికి వెళ్ళి రఘుపతికి జరిగిందంతా చెప్పాడు. వైద్యుడి కోసం ఎదురు చూస్తున్న తండ్రి కొడుకుల కోసం రక్షకభటులు వచ్చి వాళ్లను పట్టుకుపోయారు. వెళ్ళేటప్పుడు శ్రీకంఠుడు వాళ్లతో, పొంగలిలో ఏ విషమూ లేదు, కానీ మీ రోగానికి చికిత్స చేసే వైద్యులు వీళ్ళే అన్నాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.